వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 2014లో ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిందో మీ అందరూ తెలుసు. 1 కాదు 2 కాదు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మన రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది. 2012లో మన మేనిఫెస్టో మనం నిర్మించుకున్నాం. 2014 విభజన జరిగినా మనం ఏనాడు ప్రజల ముందరికి వెళ్ళి లోటు బడ్జెట్ ఉంది, మేము ఈ కార్యక్రమం చేయలేకపోతున్నాం ఏనాడు మనం చెప్పుకోలేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక పెన్షనే 200 రూపాయల పెన్షన్ 5 రేట్లు పెంచి 1000 రూపాయలు చేస్తుందండి. ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే దాదాపు 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు మనం పెన్షన్కి ఖర్చు పెడతాం. కానీ మీరు గడిచిన 3 సంవత్సరాలు చూస్తే ఒక్కరోజు కూడా పెన్షన్ లేట్ రాలా. అవునా కదా? లేట్ వచ్చింది ఎక్కడ పెన్షన్ లేదు. 2014 ముందర మన కరెంటు పరిస్థితి ఎమ్మెల్యే గారు వివరించారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజు మనం 24 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతాం. ఎవరు ఊహించారు? అది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 100 రోజులు ఇచ్చారు 24 గంటల కరెంట్. మన నియోజకవర్గంలోనే డ్వాక్రా మహిళలకి దాదాపు 185 కోట్లు, 1 కాదు 2 185 కోట్లు ఇస్తాం జరిగింది. అది పెట్టుబడి కదా, 185 కోట్లు. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా మనకి లోటు లేకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిపాలించడం జరుగుతుంది. ఉందా ఒక్కసారి మనం ఆలోచిస్తే 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ గడిచిన 3 సంవత్సరాలు మనం చేసిన అభివృద్ధి వాళ్ళు చేయలేదండి. అంటే కేంద్రంలో అధికారం ఉన్నారు, రాష్ట్రంలో అధికారం ఉన్నారు, మేయర్లు వాళ్ళు ఉన్నారు, అంటే కింద నుంచి పై వరకు వాళ్ళే ఉన్నా గడిచిన 3 సంవత్సరాలు మనం చేసుకున్న అభివృద్ధి వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేదు. నేను గర్వంగా చెప్పగలను. ఇంకో పక్కన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాజధాని ఎక్కడుందో మనకు తెలియని పరిస్థితి. నాకు ఈరోజు కూడా బాగుంది. రాష్ట్ర విభజన జరిగినంటే నేను మన ముఖ్యమంత్రి గారు సార్ అడిగాను, సార్ మన రాజధాని ఎక్కడుంది సార్, పరిపాలన ఎక్కడుంది చేస్తామని అడుగుతుంది. కానీ అందరికీ ఆమోదమయ్యే విధంగా ఈరోజు మన సిఆర్డీఏ ప్రాంతాన్ని అమరావతిలో ఏర్పాటు చేసుకుని ఇటు పక్కన విజయవాడ, అటు పక్కన గుంటూరుని చూసుకుని మధ్యలో తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు. చెప్తా పోతే చాలా కార్యక్రమాలు చేసాం మనం. ఈరోజు మీరు ఒకసారి గమనిస్తే ఇంత శుభ్రంగా ఏనాడు మన విజయవాడ లేదు, రైల్వే స్టేషన్ కూడా లేదు. కానీ భారతదేశంలోనే కాంపిటీషన్ పెడితే టాప్ 10 స్థానాలు ఈరోజు మనం వస్తున్నాం అంటే అది కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వల్ల. ఇంకో పక్కన నేను ఐటీ మంత్రిగా నేను గర్వపడే విధంగా నేను ఏం చెప్తున్నాను, ఈరోజు కొత్త పాలసీ కూడా తీసుకొచ్చాం, డిటిపి పాలసీ. దానివల్ల ఇప్పుడు చాలా ఐటీ కంపెనీలు వెతుక్కుంటాయి, అందరూ బిల్డింగ్ కట్టేస్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను మంత్రి నుండి నాకు చెప్పారు, సార్ నేను పెట్టేదానికి సిద్ధంగా, కానీ మాకు బిల్డింగ్లు దొరకట్లేదంట. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమో కంపెనీలు రావట్లేదు సార్ అంట. ఇట్లా కాదే, మీరు కట్టండి, రెంటల్ సబ్సిడీ నేను ఇస్తాను ప్రభుత్వం నుంచి, దాదాపు సంవత్సరం 300 కోట్లు ఖర్చు అవుతుంది, నేనే ఇస్తాను డబ్బులు పర్వాలేదని చెప్పి ఈరోజు తీసుకొచ్చు. దాంట్లో భాగంగా ఇటు పక్కన విజయవాడలో వస్తుంది జరుగుతున్నాయి కంపెనీలు, ఇంకో పక్కన మంగళగిరిలో వస్తుంది. ఏనాడు ఉంచలా విజయవాడకి ఐటీ కంపెనీలు వస్తాయి. చాలా మంది చెప్పారు రావు, అసాధ్యం, ఇది అయ్యే పని కాదు. కానీ ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వల్ల మనం చేయగలుగుతాం. ఇది చెప్తూ ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు 2-3 విషయాలు నాకు చెప్పారు. నేను ఈ సమావేశానికి వచ్చింది మన కార్పొరేటర్ దగ్గర నుంచి మీరు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకునేదానికి. నేను చేసిన మంచి కార్యక్రమాలని మీకు తెలుసు.
నేను అనేది ఎక్కువ మాట్లాడాల్సుకోలేదు. ఎందుకంటే మీ దగ్గర నుంచి సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారు వాస్తవంగా ఫీల్డ్లో చాలా వరకు మేము అందరం కూర్చున్నాం. ఎమ్మెల్యే వర్యులతో, ఎంపీ వర్యులతో, అధికారులతో నేను చాలా 3-4 సిట్టింగ్ చేశాను. చాలా మీకు క్లారిటీ ఇచ్చేశాను. కానీ ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వ్యవస్థ మారేదాన్ని కూడా సమయం పడుతుంది. అందుకే నేను కూడా కార్యక్రమం పెట్టు, టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టు, సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. మన పట్టాల సమస్య నాకు మొదటి మీటింగ్లోనే మీరు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మనం క్యాబినెట్కి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కార్యాచరణ పెట్టారు. విశాఖపట్నంలో 2 దశగా కూడా 32 మంది కూడా చేశారు పట్టాలు. ఎవరు ఊహించలేదు. సో మన విజయవాడలో కూడా ముఖ్యమంత్రి గారు చేద్దామని చెప్పారు. ఆ రోజు క్యాబినెట్ కూడా ఉమ్మడి కూడా ఉండే డిస్కస్ చేశారు. అది కూడా తొందరలో తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికగా అది పూర్తి చేసి ముఖ్యమంత్రి గారితో మంచి ప్రోగ్రామ్ పెట్టి నేను విశాఖపట్నంలో చాలా బాగా చేశాను ప్రోగ్రామ్. మీరు అందరూ చూస్తుంటారు. రెండోసారి మొదటిసారి కూడా చాలా బాగా చేశారు. మహానాడు ప్రాంగణం ఎక్కడైతే పెట్టుకున్నామో అదే గ్రౌండ్స్ మొదటిసారి పెట్టి భోజనాలు బాగా చేశారు. అదే రీతిలో దానికన్నా బాగా మనం చేయాల్సిన అవసరం ఉంది. స్టామ్ వాటర్ డ్రైనేజ్ వాస్తవంగా సమస్య ఉంది. ఎందుకో కానీ పని అనుకున్న స్పీడ్లో జరగట్లేదు. నేను ప్రతి వారం ట్రాకర్ నేను పెట్టుకుంటా. మంత్రి నారాయణ గారితో నేను పర్సనల్గా కోఆర్డినేట్ చేసి అది కూడా పరిష్కారం చేస్తాం. ఇక రీటైలింగ్ వాలంటీరా ఉమా గారు మన మంత్రియే, జిల్లా మంత్రియే. మన జిల్లాకి చెప్పి ఇంకేం జిల్లాకి చేస్తారో నాకు తెలియదు కానీ వాళ్ళ సమస్య లేదు. ఎట్టి బస్సులో పరిష్కారం చేస్తాం. నేను కూడా తీసుకుంటాను పర్సనల్గా. నేను ట్రాకర్ పెట్టుకుని ఉమాలతో కోఆర్డినేట్ చేసి 2019 లోపల 3 భాగాల కింద మొదటి భాగం అయిపోయింది. మిగతా 2 భాగాలు కూడా పూర్తి చేస్తాం. ఇంకోటి రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, ఇవన్నీ మీరు నాకు డీటెయిల్స్ ఇవ్వండి. పలానా కిలోమీటర్ నుంచి ఈ రోడ్డు ఇక్కడ నుంచి ఇక్కడ వేయాలి, ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ తక్కువ ఉన్నాయి, వీధి దీపాలు ఇక్కడ లేవు, కొంచెం నాకు వివరిస్తే ఆ డిపార్ట్మెంట్కి పంపించి నెల రోజుల లోపల కరెక్ట్గా నెల రోజుల లోపల పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే మా ఐటీ సెక్రటరీ ఎనర్జీ కరెంట్ సెక్రటరీ విజయానంద్ గారు విద్యుత్ శాఖ సెక్రటరీ. సో నాకు చాలా ఈజీగా రోజు కలుస్తుంటాయి సార్. మనం ఆలోచన చేసి చేస్తారు, అలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇది బేసిక్. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు గ్రామాలు మమ్మల్ని చేయమంటారు. ఇప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు వెరీ క్లియర్. 2019 లోపల మన జిల్లాలో అన్ని సీసీ రోడ్లు అయిపోతాయి, వీధి దీపాలు అయిపోతాయి, 5,000 ఎక్కువ పాపులేషన్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోతుంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ హెల్త్ సెంటర్ అంటున్నాం, అది కూడా పూర్తి చేస్తాం. సో మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కాదు కనుక నేను అన్ని హామీలు ఇవ్వలేను. ఇక్కడ ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి మటుకు మేము ఎవరు ఉంచుకునే ముందుకు వెళ్ళిపోతాం. గ్రామాల్లో దాదాపు 40 లక్షల వీధి దీపాలు మేము పెట్టబోతున్నాం. ఈఎస్ఎల్తో 10 లక్షలు ఒప్పందం అయిపోయింది. అక్టోబర్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఎండీ గారు మండే వస్తున్నారు. మిగతా 30 లక్షలు వాళ్ళకి ఇచ్చేస్తాం. అది ఎవరు ఊహించిన వీధి దీపాలు గ్రామాల్లో ఇంత స్పీడ్ చేస్తామని మనం చేస్తున్నాం. అందుకే అంటాను మనం పట్టణాల్లో చేయాలా, తొందరగా మనం చేయాల్సిన అవసరం ఉంది వీధి దీపాలు. అందుకే ఇక్కడ సమస్య ఉందని మీరు నా దృష్టికి తీసుకుని తప్పనిసరిగా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఎందుకంటే అది ఎక్కువ అందరు వెళ్ళినా మనం కూడా ఒకరు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఇంకో పక్కన వాస్తవ మేయర్ గారు కూడా చాలాసార్లు కలిశారు. బడ్జెట్లు లేవు, అస్తవ్యస్తంగా నడిపించారు గతంలో పాలకులు. ఈరోజు ఒక్కసారి చూస్తే మనకి జీతాలు కూడా ఎంతో ఇప్పుడు సరిపోతుంది అనుకుంటున్నా. జీతాలు అటు ఇటుగా ఉన్నాం మనం. మీరు మేయర్ అయినప్పుడు కూడా దాదాపు 8 నెలల జీతాలు, 5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. కాంట్రాక్ట్లు 6 సంవత్సరాలు పెండింగ్ ఉంది. కరెక్ట్. చాలా సమస్యలు ఉన్నా కూడా కొంచెం రియల్ టైంకి అన్ని తీసుకొస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్ నుంచి డబ్బులు ఇస్తాం జరిగింది. అటు పక్కన కేంద్రంలో వెంకయ్యనాయుడు గారు కూడా చాలా ప్రోత్సహించారు. మనకి స్టామ్ వాటర్ డ్రైనేజ్ మన విజయవాడకి ఇస్తాం జరిగింది, గుంటూరు కూడా ఇస్తాం జరిగింది సార్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? చాలా మంది అవాస్తవాలు చెప్తున్నారు. ఏమి ఇచ్చారు, ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, చాలా మంది అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చెప్పారు ఇక్కడ రోడ్ వేస్తే రోడ్ పెంచేస్తారు, బిల్లు పోతాయి అంటారు. బేసిక్ సర్వే ఎంతమందికి ఇల్లు ఉన్నాయి, ఎంతమంది లేవని చేస్తే మీ ఇళ్ళని తొలగిస్తారంట. ఇదేంటంటే అవాస్తవాలు ప్రచారం చేసడానికి ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కొంచెం స్పీడ్ ఎక్కువ ఇలాంటి విషయాలు. అందుకే నేను ఎప్పుడు అంటా ఉంటా,
విజయవాడ ఎందుకు అభివృద్ధి జరగలేదంటే కమ్యూనిస్ట్ సోదరుల వల్ల జరగలేదని ఎప్పుడు అన్నారు. ఏనాడు ఒక ఫ్యాక్టరీని పెట్టించేవారు కాదు, ఒక రోడ్ వేయరు, ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టారు. ఇప్పుడు రోడ్లు వేస్తుంటే ఇల్లు తొలగిస్తారంటారు. ఏనాడైనా ఒక నాయకుడు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారని ఇల్లు తొలగిస్తారు? చెప్పలేదు. కావాలని ప్రజల్ని భయపడిచేసి అభివృద్ధి జరగకపోతే మళ్ళీ వీళ్ళే ఎన్నికలకు వచ్చి చూసారా తెలుగుదేశం పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయాలని చెప్తుంది. కానీ ఎస్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎవరు ఊసిన విధంగా దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ విషయంలో మీరు ఇవ్వాలి, మీ భూమిని మీరు రోడ్ వేసుకోవాలంటే నేనైతే ఎప్పుడు ఊహించలేదు. అది విజయవాడ స్పిరిట్. బయట వచ్చి ఇష్టం అని గొడవలు లేకుండా, ఎక్కడ చిన్న గొడవ జరగకుండా స్ఫూర్తితో ముందరికి వచ్చేస్తాం. అది కేవలం విజయవాడలో జరిగింది, ఎక్కడ జరగదు. తెలియక చాలా స్ఫూర్తితో ప్రజలు వచ్చారు. ప్రజలు గుర్తిస్తున్నారు. ఇప్పుడున్న పెద్దలందరూ నేను కోరేది ఏంటంటే అవాస్తవాలు ప్రచారం చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. అందుకే నేను చెప్తా, ఒక్క పెళ్లి వాళ్ళు చేయలేదు కానీ ఇంట్లో ఉన్న పెళ్లి చెడగొట్టనే వాళ్ళు పనికొస్తారు. ఉన్న పరిస్థితి అలా ఉంది. వాళ్ళు ఒక్క పెళ్లి చేయలేదు కానీ ఇంట్లో ఉన్న పెళ్ళని చెడగొడతారు. ఛాన్స్ ఇస్తే నాకు మా నాకే చిచ్చు పెడతారు. ఇక్కడ ఫోటో చూసారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫోటో ఉంది, అందుకని ప్రింట్ చేశారు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు 2 రోజులు లేట్ వచ్చా, బాగా నాకు బయలుదేరుకుంటాను. బ్రేకింగ్ వేసి అసలు నాకు మా నాన్న గొడవ జరిగింది, అందుకే నేను రాలేదు. నాకే బయలుదేరుకుంది. ఎంత అన్యాయం ఇది. అంటే ఇలాంటి ప్రచారం చేస్తారు, ఇలాంటి ప్రచారం చేస్తారు. అందుకే తిప్పి కొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన దగ్గర దొంగ పేపర్ లేదు, దొంగ ఛానల్ లేదు, నేను జైలుకి వెళ్ళాలని నాకు కోరిక లేదు. కానీ మీరందరూ మాట్లాడటం మొదలు పెడితే ఆ ప్రచారం ఇంకా తట్టుకోదు. ఏ పార్టీకి లేని మన నిర్మాణం ఉంటుంది, పద్ధతి ప్రకారం మీటింగ్ పెట్టుకుంటున్నారు. నేను చూసా ఒక 4-5 డివిజన్లే గత 3 నెలల్లో పెట్టుకోలేదు. 3 నెలల్లో ఏదో ఒక నెలలో పెట్టుకున్నారు కానీ కంటిన్యూస్గా పెట్టుకోలేదు. చదువుకున్నా. నేను ఇప్పుడున్న పెద్దలందరూ కోరేది 2-3 విషయాలు. మనం చేసే మంచి కార్యక్రమాలు ఇప్పుడు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రెండోది చేయాల్సింది ఎప్పుడు ఉంటుందండి, రోడ్డు, వీధి దీపాలు, 24 గంటల కరెంటు, నీళ్ళు ఇచ్చిన తర్వాత వేరే సమస్యలు వస్తాయి. సమస్యలు లేకుండా పోవు. కానీ ఆ సమస్యల గురించే మనం మాట్లాడకపోతే మనం చేసిన మంచి కార్యక్రమాలు మనం మర్చిపోతాం, ప్రజలు కూడా మర్చిపోతాం. ఇక్కడ ఎంతమంది మనం చెప్తున్నాం ప్రజలకు వెళ్ళిన 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పాలా? నెలకోసారి పవర్ కట్ పెట్టి తెలుస్తుంది సార్. అది కూడా చెప్పి ఎండాకాలంలో తీసేద్దాం సార్ పవర్ గుర్తొస్తుంది. అంటే వాళ్ళు ప్రజలు తప్పు కాదండి, మనం చెప్పాలి. 2014 ముందర కరెంట్ ఎలా ఉండేది, ఎంత స్పష్టంగా ఉండేది. అంతెందుకు మనకు సంబంధం కాదు కానీ అగ్రికల్చర్ ఇన్పుట్లు అంటే ఇత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, రైతన్నకి వాళ్ళు అందించాలంటే లాఠీ చార్జ్ ఎన్ని జరిగాయి? ఒకప్పుడు 10 సంవత్సరాలు ఎన్ని జరిగినాయి? ఈరోజు ఎక్కడన్నా ఒక చిన్న గొడవ ఉందండి, ఎంత సిస్టమేటిక్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి. ఇవన్నీ 10 సార్లు చెప్పాలి. ఎందుకంటే మనం మర్చిపోతాం, మనలాగా ప్రజలు కూడా మర్చిపోతాం. తప్పట్టిదానికి లేదు. కానీ ఇక్కడ మిమ్మల్ని అందరూ కోరేది, మనం చేసే మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. రెండోది టైం టు టైం, నేను కూడా నెలవారీగా నేను కూర్చుంటాను. సమన్వయ కమిటీ మనం నియోజకవర్గ స్థాయిలో పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా కనీసం 2 నెలల 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా పెట్టుకోవాలి. అందుకే కోరుతున్నాను అందరినీ, పెద్దలందరూ కూడా టైం టు టైం మీరు పెట్టండి, నేను వస్తాను. మీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. బడ్జెట్ తక్కువ ఉందనేది కాదు, డబ్బులు ఎప్పుడు కొరత ఉంటుంది. కానీ తెలివిగా ఎట్లా చేయాలనేది ముఖ్యం. ఆనాడు హుడూడ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు వీధి దీపాలని పాత వీధి దీపాలు పెట్టాల, ఆయన ఎల్ఈడి లైట్లు పెట్టి చేసి సెన్సర్లు పెట్టి చేయించారు. అది కూడా యాన్యుటీ మోడల్కి వెళ్ళిపోయాడు. అదే మోడల్ మేము ఇప్పుడు గ్రామీణ అభివృద్ధిలో వాడుతున్నాం. డబ్బులు 1 రూపాయి ఖర్చు అవ్వదు. ఆలోచన విధానం. అందుకే మీరు మీ సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొస్తే ఎట్లా పరిష్కారం చేయాలి నేను చేస్తాను. నేను కోరేది ఒకటి, ప్రచారం బాగా చేయాలి. రెండోది మీటింగ్లో టైం టు టైం పెట్టుకోవాలి, సీరియస్గా జరగాలి, సమస్యలు చర్చించాలి. మీరు సమస్యలు చర్చించిన తీర్మానం పాస్ చేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలు కూడా చర్చించి పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకొస్తారు, నా దృష్టికి తీసుకొచ్చి దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలి నేను చేస్తాను. సీరియస్నెస్ రావాలి. చాలా మంది అంటారు 3 నెలలు ఒకసారి పెట్టుకుంటే చాలా సార్ అంటారు. మేము 4.5 ఇంట్లో మా దేవా చాలా కేటగిరీలో పెట్టాడు. మేమందరం కూడా
15 రోజులు ఒకసారి కూర్చోపోతే చిన్నట్లో మాకు కూడా డౌట్ వస్తుంది. నేను ఫోన్ చేశా, అమ్మ ఎత్తలేదు, నేను అమ్మ ఫోన్ చేసి ఎత్తలే, ఒక బిజీగా ఉంటాం, మీటింగ్ ఉంటాం, 2 గంటల దాకా ఫోన్ చేస్తాం. కలవకపోతే డౌట్ ఏంటి, ఇది మంత్రి అయ్యి ఫోన్ ఎత్తట్లేదు. సహజమే ఎవరికాదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మనం కూర్చున్నప్పుడు కంపల్సరీ మాట్లాడుతుంది. నెలకు ఒకసారి 2 గంటలు కూర్చుని ఖర్చే కార్యక్రమం కాదు అది. కూర్చుని సమస్యలు ఏంటి, ఎలా పరిష్కారం చేయాలి, ఏది కుదురుతాయి, ఏది కుదరవు, ఏది ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 అట్లా పెట్టుకుని మాకు తీసుకొస్తే పరిష్కారం చేసేందుకు మాకు అవకాశం వస్తుంది. ఓకే. మూడవది మహానాడు మన పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఆ 3 రోజులు ఫిక్స్డ్, ఏనాడు మారలేదు. కానీ కొంతమంది మహానాడు హాజరవుతారు. ప్రతిష్టాత్మకం తీసుకుంటాం. మన నియోజకవర్గంలో 26% మంది హాజరవ్వాలి, ఆహ్వానితులు రాలేదండి. ఇది కరెక్ట్ కాదు. మన నియోజకవర్గంలో కాదు, ఇతర నియోజకవర్గాలు కొంతమంది చెప్పారు లండన్కి వెళ్తున్నాం, అమెరికాకి వెళ్తున్నాం. అది కరెక్ట్ కాదు. 3 రోజులు మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. మహానాడు కూడా తప్పనిసరిగా హాజరు అవ్వాల్సిన అందరం. ఎందుకు మేము మీకు చెప్తున్నానంటే, 6ంటికి నాకు రిపోర్ట్ కార్డు వస్తుందండి ప్రధాన కార్యదర్శి. టాయిలెట్ల పైన, భోజనాల పైన, బస్సు సౌకర్యాల పైన, అన్నిటిపైన మాకు రిపోర్ట్ కార్డులు వచ్చి మమ్మల్ని తోముతారు ముఖ్యమంత్రి గారు. తిరుపతిలో టాయిలెట్లు సరిగ్గా లేకపోతే మంత్రి నారాయణ గారు నేను మొత్తం తిరిగాము టాయిలెట్లని. ముఖ్యమంత్రి గారు అంత సీరియస్గా తీసుకుంటున్నారు. దయచేసి మనందరం కూడా సీరియస్ తీసుకోవాలి. ఇక్కడ కూడా 2-3 లండన్కి వెళ్ళారని, ఒకరు అమెరికాకి వెళ్ళారని, కరెక్ట్ కాదు. మహానాడు మటుకు మనం ప్రతిష్టాత్మకం తీసుకున్నాం. దయచేసి అందరం హాజరు అవ్వాలి. ఇంకో పక్కన చాలా మంది ఏమంటారంటే, ఇక్కడ మేము వచ్చాము స్వైప్ చేయలేదని. స్వైప్ చేయించుకునే బాధ్యత మీది. ఎందుకంటే అక్కడ కొంచెం రద్దీగా ఉంటుంది. ఎందుకంటే 25,000 మంది వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళినా రద్దీగానే ఉంటుంది. మొదటి రోజు కొంచెం రద్దీగానే ఉంటుందండి. కానీ కొంచెం ఓపిక బట్టి స్వైప్ చేసుకుని వెళ్తే ఈజీగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారే చేయించుకుంటారు, మనకి ఎందుకు, మనం కూడా చేయించుకోవాలి. క్రమశిక్షణతో వెళ్తే అందరినీ స్వైప్ చేసే అవకాశం వస్తుంది. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. మీటింగ్లు జరుగుతున్నాయా, అటెండెన్స్ ఎంత వచ్చింది. అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టామంటే, తెలుగుదేశం ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి. మారే తరుణాల్లో అదేవిధంగా చాలా మంది యువకులు వస్తున్నారు ఇప్పుడు రాజకీయాల్లోకి, కొత్త ఓటర్స్ వస్తున్నారు, వాళ్ళు ఎట్లా ప్రభావితం చేయాలి. తరతరాలుగా అర్బన్లో మనం కొంచెం వీక్ అనేక కారణాలు, దాన్ని ఎట్లా బలోపేతం చేసుకోవాలి. ఇవన్నీ కోసమే మనం ట్రైనింగ్ కార్యక్రమం పెట్టాం. దాన్ని కూడా ప్రభుత్వం చాలా, మన పార్టీ చాలా ప్రతిష్టాత్మకం తీసుకుంటారు. చాలా డబ్బులు కూడా ఖర్చు పెడుతుంది. చాలా మంది ఏం చేస్తున్నారు, మేము వస్తామని చెప్పి 3 సార్లు కన్ఫర్మ్ చేసి ఎగ్గొడుతున్నారు. దయచేసి చేయొద్దండి. లేదు మేము ఈ బ్యాచ్కి రాలేము, వచ్చే బ్యాచ్కి వస్తాం, లేదా 10వ బ్యాచ్కి వస్తాం చెప్పండి. కానీ 3 రోజులు హాజరు అవ్వాలని నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. మీరందరూ ఏమనుకోకపోతే, ముఖ్యమంత్రి గారు నామినేట్ పోస్టులు వెరీ క్లియర్ ఉన్నారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎవరు పిలిచారు, ఎవరు వచ్చారు, మహానాడు ఎవరు రాలేదు. మేము కూడా ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉన్నప్పుడు ఇంకెవరికి కూడా తెలుసు, మాకు కూడా స్వైప్ చేస్తాం. నేను మొన్న ఒక మీటింగ్ మిస్ అవుతే నాకు ఇమీడియట్ ఫోన్ కాల్ వచ్చింది, ఏ కారణం వల్ల మీరు రాలేదు, ఈ రిపోర్ట్ ఇన్ రైటింగ్ మీరు ఇవ్వండి పార్టీ గారు. అందరికీ అదే రొటీన్. నేను మిమ్మల్ని అందరూ కోరేది, మన ట్రైనింగ్ కానివ్వండి, మహానాడు కానివ్వండి, మన మీటింగ్లు కానివ్వండి ప్రతిష్టాత్మకం తీసుకోవాలి. కరెక్ట్గా 2 సంవత్సరాలు ఉన్నాయి ఎన్నికలకి. మనం చూస్తున్నాం, కులం వాడుతున్నారు, మతం వాడుతున్నారు, ప్రాంతాలు వాడుతున్నారు, అందరి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఛాన్స్ ఇస్తే మన ఇంట్లోనే చిచ్చు పెడతారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండి వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరం పైన ఉంది. నేను మిమ్మల్ని అందరినీ పదే కూర్చున్నాను. ఈరోజు మీరు చూస్తున్నారు, ఆనాడు కాపు సోదరుల ముసుగులో కొంతమంది వచ్చి తున్నీలో ట్రైన్ని తగలబెట్టారు. ఒక ట్రైన్, అది కూడా ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే, మనకి సిఏ సబ్మిట్ పెట్టుకున్నాం విశాఖపట్నం, పెట్టుబడులు తీసుకొచ్చింది. ఒక కార్యక్రమం చేయాలి అని మనం పద్ధతి ప్రకారం వెళ్తుంటే అడ్డుపడదాం, మేము చేయనీయం. నేను ఇక్కడ మిమ్మల్ని అందరూ కోరేది,
ప్రజల్లో మన చైతన్యం తీసుకురావాలి, చర్చించాలి, అన్నీ చర్చించాలి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పెట్టారని మేనిఫెస్టోలో 2014 పెట్టారు. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు అయింది. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2004 మేనిఫెస్టోలో పెట్టింది. వాళ్ళ అధికారంలో ఎప్పటి వరకు ఉన్నారండి? 2014 వరకు ఉన్నారు. ఏనాడే వాళ్ళు చేశారండి? ఏనాడే ఒక కార్యక్రమం చేశారు, ఒక యాక్టివిటీ చేశారు, ఒక కమిటీ చేశారు, కమిషన్ వేశారా? చేయలేదు. మళ్ళీ చేసే ప్రభుత్వం అయినా ఎందుకు ఈ దుష్ప్రచారం? ఎందుకు ముఖ్యమంత్రి గారిని తిడతారు ప్రజలు? అంటే చేసేవాళ్ళు తిడతారు, చేయని వాళ్ళు బట్టి ఎప్పుడు అడగరు. ఇవన్నీ మనం చర్చించాలి ప్రజలు. ఒక పద్ధతి ప్రకారం కులాల మధ్య చిచ్చు లేకుండా మనం పద్ధతి ప్రకారం చేసుకుంటే కావాలని ఉన్న నాయకులు వెళ్ళి అక్కడ రెచ్చగొడతారు. నిన్న మనం చూసాం 2-3 దగ్గర కూడా మన మంత్రి వారు వెళ్ళి ఒక గ్రామంలో సమస్య జరిగితే ఇరు వర్గాన్ని కూర్చోబెట్టి సమన్వయం చేసి చేతులు కలిపారు. ప్రతిపక్ష నాయకులు ఒక్కరు చేశారండి? అది చేశారా? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ చేశారండి? అది చేయాలి. విద్వేషాలు తెచ్చుకుంటూ బయటకు వచ్చాడు. ఇట్లా ఇంకా వాళ్ళకి అభివృద్ధిలో మనతో పోటీ పడలేదు, సంక్షేమంలో మనతో పోటీ పడలేదు. అందుకే కులం, మతం, ప్రాంతం వాడి మనం చిచ్చు పెడతారు. మనం అందరూ అప్రమత్తం ఉండాలా, ప్రజలు చర్చించాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎలాంటి తప్పు చేయడం ముందుకెళ్తున్నాం, అందరినీ ఆమోదమైన పరిష్కారం వచ్చే విధంగా నడిపిస్తున్నాం. ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం తీసుకురావాలని ఈ సభాముఖంగా మేము అందరూ కోరుతూ, 2 సంవత్సరాలు ఎన్నికలు ఉంటాయి, మనం ఇంకా స్పీడ్ పెంచాలి. నా సైడ్ నుంచి 100% సహకారం ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు కానీ మా దృష్టికి తీసుకురండి. 2 నెలలు 3 నెలలకు ఒకసారి మనం పెట్టుకున్నాం నియోజకవర్గ స్థాయి సమావేశం. మేమైతే నెలవారీ కూర్చున్నాం, ప్రతి నెల కూర్చుంటున్నాం. మీరు కూడా దృష్టికి తీసుకురండి, అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఎమ్మెల్యే వారికి తప్పనిసరిగా పరిష్కారం చేస్తాం. కానీ మీరు కూడా ప్రయారిటీ పెట్టండి. 10 సంవత్సరాలు జగన్ అభివృద్ధి నేను 2 సంవత్సరాలు చేయలేను, కానీ ప్రయత్నిద్దాం. ఒక 10 ఇష్యూలు ఉంటాయి, 3-4 చేయగలుగుతాం. ఒక 6 ఇంకో 6 నెలలు మంచి చేసాం. అభివృద్ధి చాలా చేసాం. ఇప్పుడు మనం కూడా ఫ్లైఓవర్ ఉంది. నేను సార్ చెప్పాను, సార్ ఫ్లైఓవర్ పనులు జరగట్లేదు, మీరు గమనించండి. వాయించారు కాంట్రాక్ట్, చేస్తారా చేయండి, టైం ఇస్తున్నా, నేను పీక్ అవుతా పడేస్తాను ముందర. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు, ఇది లైట్గా తీసుకోవట్లేదు. ఎప్పుడు జరిగిన అభివృద్ధి చేసుకున్నాం. మనం పెన్షన్లో కూడా ఫ్లైఓవర్ కూడా ఎప్పుడు ఉంచండి, దశాబ్దాల నుంచి మాట్లాడుతాం అవునా. ఇవి మనం చేసుకుని ముందరికి వెళ్తున్నాం. ఇది తీసుకెళ్తూ మనం చేయాల్సి ఉంటే తప్పనిసరిగా చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీస్తూ, ఇప్పుడున్న మీడియా మిత్రులందరూ వెళ్తే మేము మా డిస్కషన్ ప్రారంభిస్తామని ఇంటర్వ్యూ. నమస్కారం. తొందరగా కానీ ఉండమ్మా. సామాన్య కమిటీ సభ్యులు